వెల్కమ్ టు 60 న్యూస్ సువర్ణ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. మత రాజకీయాలు చేసే కమలం పార్టీ నేతలకు రాహుల్ కుల ఏంటో తెలియని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. రాహుల్ గాంధీ పండితనగా బ్రాహ్మణ కులానికి చెందిన వారన్న ఆయన సద్బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీ సబ్బండ వర్గాల అస్తిత్వం కొరకు కొట్లాడుతుంటే కాషాయ దళానికి నచ్చట్లేదని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇలా మీ వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు. మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు మీకు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? కన్వర్టెడ్ బీసీ, ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీగా మార్చుకుండు అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది. దానికి రాహుల్ గాంధీని కామెంట్ చేసే స్థితికి దిగజారిన మీకు ఎలాంటి సంస్కృతి ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు దేశం కొరకు, ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాల కోసం పోరాడుతున్నది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన కుల జనగణన చేస్తే ఎక్కడ ఏ కులం యొక్క బలం, ఏ కులం యొక్క ఆర్థికాంశాలు తెలిసి మా యొక్క అధికారం కోల్పోతామో, ఏ వర్గాలకు సంబంధించి మేము ఎంత నష్టం చేసామో తెలుస్తుంది అని చెప్పేసి ఇలా భయపడుతున్న మోడీకి ఏ చట్టాల విషయంలో కూడా మీకు ఒక స్పష్టత లేదు. కేవలం మతం పేరు మీద, కులం పేరు మీద కుహాన ఉద్యమాలు చేసుకుంటూ మీరు మతాన్ని కూడా గౌరవించని ఒక కుసంస్కారిగా మీరు ఈరోజు చరిత్రలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర